ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ గణనామాన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక పర్యాయము దేవుని సేవకునిగా ఆయన మాటలు తెలియచేయటానికి సంతోషిస్తూ మన ఆత్మీయతలో విశ్వాస జీవితంలో దేవుని నామానికి మహిమకరంగా ఉండటానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభునందు ప్రియులలో ఒక సమయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము చాలా గొప్పవి, విలువైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సంఘటన జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక ఊరి దగ్గరన ఒక దట్టమైన అడవి ఉందట. అడవిలోనికి ఒక ఆయన ప్రతిరోజు వేటకు వెళ్ళి పక్షులను వేటాడి తీసుకుని వచ్చి తను వాటిని మార్కెట్లో అమ్మి డబ్బులు తెచ్చుకుని జీవించేవాడు. తనకు ఒక అందమైన కూతురు కూడా ఉంది. ప్రతిరోజు తన పని ఏమిటంటే అడవిలోనికి వెళ్ళడం, వడిసెల్లో రాయి పెట్టి పక్షులను కొట్టి ఆ పక్షులను అమ్ముకొని జీవించడం. అయితే ఒక చెట్టు చాలా నది ప్రక్కన ఉంది. చాలా పక్షులు గూళ్ళు కట్టుకొని నివసించడం ఈ వేటగాడు గమనించాడు. ఆ చెట్టు వెనుక ఒక నది ప్రవహిస్తూ ఉండడం వలన నీటి వసతి కారణంగా అన్ని పక్షులు అక్కడ నివసిస్తున్నాయని ఆ వేటగాడు తెలుసుకున్నాడు. ఆ నది ప్రక్కనే ఉన్న కొన్ని రంగురాళ్ళు ఏరుకుని తన వడిసెల్లో ఒక్కొక్క రాయిని ఉంచి పక్షులకు విసరటం ప్రారంభించాడు. పక్షులన్నీ శబ్దం చేస్తే ఎగిరిపోతూ ఉన్నాయి. విసిరిన రాయి చెట్టు వెనకాల ఉన్న నదిలో పడిపోవటం, చకచకా జారిపోయి పక్షులన్నీ ఎగిరిపోయాయి. చేతిలో ఉన్న రాళ్ళన్నీ విసిరి పక్షులను కొట్టడం ప్రారంభించాడు. రాళ్ళన్నీ అయిపోతూ ఉన్నాయి. అయితే చివరికి ఒక రాయి ఉంది, పక్షులు లేవు. సరే, ఆ రాయిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అది కొంచెం రంగుగా ఉండి కనపడటంలో తన కూతురు దాన్ని చూసి ఆడుకుంటుందని తన కుమార్తెకు ఇష్ట వస్తువుగా ఇద్దామనుకుని వెళ్ళిపోయాడు. పాపం నిరాశతో వెనుదిరిగాడు వేటగాడు. తన కూతురుకు ఆ రంగురాయి ఇచ్చాడు. ఆడుకుని ఆ పాప బల్లపై పెట్టి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ వేటగాడి స్నేహితుడు ఆ ఇంటికి వస్తాడు. బల్లపై ఉన్న రాయిని చూసి, మిత్రమా, నీకు ఈ రంగురాయి ఎక్కడ దొరికింది? ఇది మామూలు రాయి కాదు, ఇది వజ్రం. నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను, నాకు ఇది కావాలంటూ ప్రాధేయపడ్డాడు. వెంటనే వేటగాడ రాయిని చేతికి అందుకుని ముఖానికి అత్తుకుంటూ విలపిస్తూ ఏడుస్తున్నాడట. వచ్చిన స్నేహితులు అడిగాడు, మిత్రం, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు అంటూ స్నేహితుని అడిగితే అతను అంటాడు, అయ్యో, ఈ పాడు చేతులతో 100 కొద్ది వజ్రాలను వరదలో చేసేసాను, పారవేశాను. పక్షులను కొట్టడానికి విసిరి ఇలాంటి రాళ్ళు ఎన్నో నేను నదిలోకి వెళ్ళిపోయేలాగా చేశాను. కోట్లాది రూపాయలు ఇవి తెలియని అజ్ఞానంతో కాలదనుకున్నానే అంటూ దుఃఖపడుతూ ఆ వేటగాడు ఏడ్చాడట. ప్రభునందు ప్రియులరా, దేవుడు నీకు ఇచ్చిన సమయములు కానీ, రోజులు కానీ, సంవత్సరాలు కానీ వజ్రాలు లాంటివే. దానిని ప్రయోజనాత్మకంగా వాడుకుంటే నీకు మేలు. మరలా నీకు అది తిరిగి రాని సమయం వ్యర్థంగా వాడితే నదిలో పడిపోయిన వజ్రం లాంటిది అవుతుంది. ఒకసారి గడిచిపోయిన క్షణం, రోజు, సంవత్సరం మళ్ళీ తిరిగి రాదు కదా. దేవుడు నీకు ఇచ్చిన వాటిని పక్షుల కోసం విసిరిన విలువైన రాళ్ళు ఎలాగ తెలియక అజ్ఞానంతో విసురుతారో, ఈ లోకంలో మనుషులు కూడా సమయాన్ని అనవసరమైన వాటిపైన ఖర్చు చేసి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఎస్టర్డే ఈజ్ లైక్ ఏ క్యాన్సిల్డ్ చెక్ అట, టుమారో ఈజ్ లైక్ ఏ ప్రామిసరీ నోట్, టుడే ఈజ్ లైక్ ఏ రెడీ టు క్యాష్, యూజ్ వైజ్లీ అంటాడు. అంటే నిన్న అనేది క్యాన్సిల్ అయిన చెక్ లాంటిది, ఈరోజు అనేది మన చేతిలో ఉన్న డబ్బు వంటిది. దాన్ని ఉపయోగించుకోవాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని సజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడని పౌలు జ్ఞాపకం చేసుకుంటాడు. సమయాన్ని సమయోచితంగా వాడటం జ్ఞానంతో కూడినటువంటి గొప్ప భాగ్యం. జ్ఞానులు అటువంటి విషయాన్ని తెలుసుకుని సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తారు.
నేటి సమయాన్ని వ్యర్థం చేస్తూ రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అనుకుంటూ ఉంటేవాడు అజ్ఞాని. రేపు అనే దానిలో తాను ఉంటాడో ఉండడో గ్యారంటీ లేని మనిషి నిజంగానే అజ్ఞాని. నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని చదువుకి, భవిష్యత్తును బలపరచుకోవటానికి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని నామాన్ని ఘనపరచడానికి, అనేక మంది వ్యక్తులను రక్షించే సువార్తను ప్రకటించటానికి, వ్యక్తిత్వంలో బలమైన ప్రార్థన చేసే రీతిగా సమయాన్ని వాడుకుంటే మరి అది వజ్రం లాంటిదని, విలువైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమయం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదని గ్రహించి జీవితాన్ని ప్రభువులో ఆనందంగా కట్టుకోవటానికి, దేవుడిచ్చిన ఆయుష్ను ఉపయోగించుకోవటానికి సిద్ధపడాలని ప్రభు పేరటి మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యమును, మీరిచ్చిన సమయాన్ని ప్రభు ఎక్కడ వృధా చేసుకోకుండా విద్యార్థులు చదువుకోవటానికి, చదువులు పూర్తి చేసుకున్న బిడ్డలు చక్కటి ఉద్యోగాలు, నాయన ఉన్నతమైన భవిష్యత్తులు ఎదగటానికి, లోక స్నేహాన్ని తృణీకరించి నీతో నడుస్తూ నేను గనపరుస్తూ తమ జీవితాలను విలువగా మార్చుకోవటానికి ప్రభువా కృపద ఇచ్చేయమని, మీరిచ్చిన ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు అనుగ్రహించి బలపరిచి మేలు చేయమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మగా నూనె సహవాసం మనకు, మన కుటుంబాలకు, పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.